మామయ్య స్నానం చేస్తుంటే అలా చిన్న కోడలు ఉంది, ఆ చిన్న కొడుకు చిన్న కోడలు వాళ్ళ కొడుకు అన్నట్టు 10 years ఉన్నాడో 11 years ఉన్నాడు అబ్బాయి అని అక్కడ నిలబడ్డాడు. ఆ అబ్బాయికి చెప్తుంది, మీ అమ్మ కొట్టిందిరా రాత్రి అని చూపిస్తాను. గులుగుతూనే ఉంది. 6 years నుంచి చూస్తూనే ఉన్నా, ఇంత కొట్టుడేందో. కొంచెం మంచిగా అయినండి. మామయ్య స్నానం చేస్తుండు. అయితే ఇక ఆమె చిన్న కోడలు ఉంది కదా, వాళ్ళ కొడుకు అంటే మన్మడు, ముసలాయనకు మన్మడే కదా, అక్కడ స్నానం చేస్తుంటే నిలబడ్డాడు. బ్రష్ చేస్తుంటే, అరే చూడరా ఇగో మీ మమ్మీ ఎట్లా కొట్టిందో అని చెప్పుకుంటా స్నానం చేసుకుంటే ఏడుస్తుంటూ, నేను కొట్టింది తెలుసు కానీ మరీ ఇంత రక్తం వచ్చేటట్టు కొట్టిందని తెలియదు, కట్టెతో కొట్టింది తెలుసు. చూస్తే నెక్స్ట్ డే చూసినా కదా, భుజం వాసిపోయింది, ఇటు చేతికి గీతలే ఇటు చేతికి గీతలే, గోర్ల గీతలు. నేను ఆయన వీడియో తీయనిస్తలేడు సరిగా, గీతలే. మళ్ళీ ఈపులు అయితే ఇట్లా మొత్తము చేతులకి రక్తము, ఈపుల రక్తమే, కట్టెతో కొట్టిన ఇట్లా అచ్చులు పడ్డాయి. ఇట్లా టీటీ ఇంజక్షన్ తీసుకోమంటే కూడా ఇంటలేడు ఆయన. ఇప్పుడు ఒకసారి జాగ్రత్త అయినండి ఎట్లా చెప్తుండో. అసలు బకెట్లు బయట పెట్టదు, జగ్గులు పెట్టదు, మేమిచ్చిన జగ్గులే అవి, నేను పెట్టిన బకెటే అది. ఆమెకి ఏమవసరము, జగ్గు తీసుకురా బిట్టు అని కొడుకుకి ఇట్లా చెప్తున్నాడు కదా, చెప్పుకుంటే ఇది చేస్తుంటే ఎట్లా కొడుతుంది, చెప్పనిస్తలేదు అన్నట్టు అట్లా.